వారం గడిచింది. ఆ రోజు రవి చెప్పాడు ప్రియకు, ఒకరోజు మనం యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ దండలు మార్చుకుందామని. మీ ఇష్టం, ఆ మాత్రం ఫార్మాలిటీ లేకపోయినా పర్వాలేదు నాకైతే అంది ప్రియ అతడి వైపు గౌరవంగా చూస్తూ. లేదులే, మీ అమ్మ నువ్వు నేను వెళదాం, భావనని కూడా రమ్మను వీలైతే అన్నాడు. తల్లి ఊరు నుండి వచ్చింది. ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూతురి ద్వారా వింటూనే ఉందామె. రాగానే కాఫీ తాగి ఉదాసీనంగా కూర్చుంది తల్లి. ఏం అలా ఉన్నావు, ఇది ఆనందమా విచారమా అంది ప్రియ తల్లి చుట్టూ చేతులు వేస్తూ. 50-50 అంది తాయారమ్మ చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వులో చిన్న బాధ లీలగా మెరుస్తోంది. కానీ మరి అంతా భగవంతుడి దయ అంది కూతురి వైపు ప్రేమగా చూస్తూ. తల్లికి మాట్లాడటానికేమీ లేదు. ఎదిగిన పిల్ల, జీవితంలో దెబ్బతిన్నది, ఎన్నో ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటుంది. తన భయాలు సందేహాలు కూతురికి తెలియనివి కావు. అలాంటప్పుడు తను ఏదో చెప్పబోవటం పిల్ల మనస్సు బాధపెట్టినట్టే. అదీగాక ఎవరి జీవన శిల్పాన్ని వాళ్ళు మలుచుకుంటుంటే సలహాలు ఇవ్వటం తప్పని ఆమెకు అనిపిస్తోంది. అందుకే మౌనంగా తల్లి మనస్సులోనే కూతుర్ని ఆశీర్వదించింది. తల్లి మౌన భాషని కూతురు అర్థం చేసుకుని ఊరుకుంది. ఆ రాత్రి తల్లి పక్కనే పడుకుని ఆమెపై చెయ్యి వేసి నిశ్చింతగా నిద్రపోయింది ప్రియ. మర్నాడు భావనకి ఫోన్ చేసి చెప్పింది ప్రియ, లీవ్ పెట్టి యాదగిరిగుట్ట రావే అని. భావన రానంది. కొద్దిగా హర్ట్ అయింది ప్రియ. ఎందుకే అంది కాస్త ఉక్రోషంగా. నేను వచ్చానంటే రవికి అనీజీగా ఉంటుంది. అమ్మొస్తోంది కదా. అమ్మ రావటం నేను రావటం ఒకటి కాదు. మీ ఇద్దరికే ప్రైవసీ పోతుంది. ఇంకో రోజు మనమంతా గడుపుదాంలే సరదాగా, మీ ముగ్గురు వెళ్ళిరండి అంది. అంతేనంటావా? ఏం దిగులు పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి, అదే అందరికీ కావలసినది. ఆల్ ది బెస్ట్ ప్రియా. నువ్వు నీ ఆనందం నుండి తేరుకున్నాక నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ ఎంత ఆలస్యంగా వస్తే నువ్వంత డీప్ హ్యాపీనెస్లో ఉన్నావనుకుంటాను అంది భావన మనస్ఫూర్తిగా. భావన మాటలకి కన్విన్స్ అయి ప్రియా సర్లే అంది చివరికి. అది అలా ఉండాలి, మా ప్రియ మంచి పిల్ల అంది భావన. మన గురించి మన ప్రియమైన స్నేహితులు బాగా ఆలోచిస్తారు. భావన పక్కనుంటే రవి తప్పకుండా ఇబ్బంది పడతాడు. కరెక్ట్గా చెప్పింది. షీఈ్ మై ఫ్రెండ్ గర్వంగా అనుకుంది ప్రియా. తల్లిని తీసుకుని షాపింగ్కి బయలుదేరింది ప్రియా. తనకు 10 చీరలు తీసుకుంది. రవికి ఓ 1 డజను డ్రెస్లు తన ఛాయిస్తో తీసుకుంది. తల్లికి ఒక మంచి పట్టు చీర తీసుకుంది. టాక్సీలో ఆ రోజు ఉదయం 5 కల్లా బయలుదేరి 8 గంటలకి యాదగిరిగుట్ట చేరుకున్నారు రవి, ప్రియా, తల్లి. వెంటనే దర్శనానికి బయలుదేరారు. పూజారికి అన్నీ వివరంగా చెప్పారు. ఆయన అర్చన చేసి హారతిచ్చి ప్రియని రవిని దండలు మార్చుకోమని చెప్పాడు. యాదగిరి నృసింహస్వామి సన్నిధిలో ఇద్దరూ దండలు మార్చుకున్నారు. రష్ లేకపోవటంతో అంతా నిదానంగా జరిగింది. తల్లి ఇంకా ఏవో చిన్న చిన్న పూజలు చేయించింది. అక్కడే మరో 1 గంట గడిపి బయటికి వచ్చారు. ప్రియ తల్లికి చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే. ఇన్నాళ్లకి పిల్ల మళ్లీ ఒక తోడును వెతుక్కుంది. వాళ్ళని చల్లగా కాపాడు స్వామి అంటూ నృసింహస్వామిని కోరిందామె. అయితే ఆ కుర్రవాడికి తన కూతురు 2వ భార్య కదా అన్న భావం ఒక్క నిమిషం ఆమె ఆనందాన్ని హరించబోయింది. మళ్ళీ అంతలోనే అవన్నీ ఆలోచించకూడదు, ఎంతకంతే తృప్తి అనుకుందామే మనస్సుని నొక్కిపెట్టి. ప్రియకి మాత్రం చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. ఆమె కళ్ళ వెనక చాలా ఆశలు కిలకిల్లాడుతున్నట్లున్నాయి. ఆ కళ్ళు మధురంగా నవ్వుతున్నాయి. మొహంలో పెళ్లికాంతి కనబడుతోంది. రవి ఇప్పుడు కొలీగ్ కాదు, మిత్రుడు కాదు, భర్త అనుకుంటే కొంచెం గమ్మత్తుగా ఉంది. ఆమెని చూస్తున్న రవికి కూడా తృప్తిగా అనిపించింది. అర్ధమనస్కంగా చేసుకున్న మొదటి వివాహం గుర్తుకొచ్చింది. ఎంతైనా కోరుకున్న స్త్రీని స్వయం నిర్ణయంతో పెళ్లి చేసుకోవటంలో ఉన్న ఆనందం వేరులే అని కూడా అనిపించింది. మళ్ళీ అంతలోనే ప్రియ కళ్ళలోని కాంతిని కలకాలం ఇలాగే నిలపగలగాలి. ఆమె ఎప్పుడూ ఇలాగే ఎరమోడ్పు కళ్ళతో నా పక్కన నిలబడగలగాలి. దానికి తన వంతు కృషి ఎలా చేయాలో, ఎంత చేయాలో అని ఆలోచనలో పడ్డాడు రవి. ఏమిటి ఆలోచన? ప్రియ ముద్దుగా విసుక్కోవటంతో ఉలిక్కి పడ్డాడతడు. టాక్సీలో తిరుగు ప్రయాణమయ్యారు. రవి, ప్రియ, తల్లి ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ప్రియ చిన్నపిల్లల ఇద్దరి వైపు చూసింది. ఇద్దరూ తనని పట్టించుకోవటం లేదనిపించింది. అమ్మా నాకు ఆకలేస్తోంది, ఎక్కడైనా లంచ్ చేద్దాం అని ప్రియ అనేటప్పటికీ ఇద్దరూ ఆమె ఉత్సాహాన్ని పంచుకున్నారు. డ్రైవర్ మంచి హోటల్ దగ్గర ఆపు అన్నాడు రవి. భువనగిరిలో ఆగుదాం సార్ అన్నాడతడు.
అన్నట్టుగానే మంచి హోటల్ ముందు ఆపాడు. అక్కడ భోంచేసి తిరిగి బయలుదేరారు. ఇంటికొచ్చి కాసేపు పడుకునేటప్పటికీ సాయంత్రం అయింది. తల్లి తాయారమ్మ రాత్రికి మంచి వంటలు చేసింది. భోజనాలు అయ్యాక పాలు కాచి ఫ్లాస్క్ నిండా పోసి ప్రియ గదిలో పెట్టింది. కొత్త బెడ్షీట్స్ వేసి వచ్చింది. ముగ్గురు టీవీ వార్తలు వింటూ కూర్చున్నారు. వార్తలయ్యాక నేను పడుకుంటాను అని తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది తల్లి. రవి చాలా రిలాక్స్డ్గా లేచి చేతులు పైకెత్తి ప్రియవైపు చూశాడు, ఒళ్ళు విరుచుకుంటూ. ఆ చూపుతో ప్రియకి భరించలేనంత సిగ్గేసింది. అక్కడి నుండి లేచి పారిపోవాలనుకుంది. కానీ ఎందుకో అసలు లేవలేకపోయింది. రవి దగ్గరగా వచ్చి ఆమె చెయ్యి అందుకున్నాడు. ప్రియ అప్రయత్నంగా లేచి అతడు అల్లుకుపోయింది. అపరిమితమైన ఆనందంతో, అతడిపై ప్రేమతో ఆమె కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. థ్యాంక్ యూ రవి అంది చిన్నగా అతడి చెవిలో. గొంతులో మోహమో పరవశమో సుళ్ళు తిరిగి మాట సరిగ్గా పెకల్లేదు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడతడు మంద్రంగా. ఒకరికౌగిల్లో మరొకరు చాలాసేపు అలాగే ఉండిపోయారు. రవి చేతులు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాయి. మెల్లిగా అతడి స్పర్శలో చిన్నగా ఆవేశం చోటు చేసుకుంది. అతడి చేతులు ఆమె నడుమును గట్టిగా పెరవేసుకుంటున్నాయి. ఆమె తన లోకంలో నుండి మేలుకుంది. అతడి పెదవులు ఆమె పెదవుల కోసం వెతికాయి. తొట్టుపడిన ప్రియ గబుక్కున అతడి వదిలేసి పారిపోదామని చూసింది. వీలు కాలేదు. మళ్ళీ ప్రయత్నించింది. రవి కౌగిలి మరీ బిగించాడు. ప్రియ కదిలే వీల్లేక కిలకిలా నవ్వేసింది. నీకిప్పుడు నవ్వెందుకు వస్తోంది మత్తుగా అంటూ రవి అమాంతం ఆమెను లేపి పైకెత్తి అలాగే బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ప్రియ చేతులతో కళ్ళు మూసుకుంది. ఇన్ని రోజులుగా మదిలో నింపుకున్న అతడి రూపు ఆమెను పెనవేసుకోవటంతో తన్మయత్వంతో కళ్ళు తెరవలేదామె. ఆకర్షణ, ప్రేమ కలగలిసిన కలయికలోని మాధుర్యాన్ని ఇద్దరూ చవిచూశారు. ఆ సమయంలో వారేం మాట్లాడుకున్నారో, ఏం విన్నారో, ఏం ఆలోచించారో, ఏం జరిగిందో అంతా మత్తుగా తీయగా తోచింది ఇద్దరికి. అదో వింత మైకపు లోకంలో ఉండగానే భళ్ళున తెల్లవారింది. ఎవరో తలుపు తట్టిన చప్పుడికి రవికి మెళకువ వచ్చింది. తన గుండెల మీద నిద్రపోతున్న ప్రియని లేపటానికి మనస్సు రాక ఒక చేత్తో ఆమె వీపును, మరొక చేత్తో ఆమె చెంపని నిమురుతూ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు. 8 గంటలకి ఉలిక్కిపడి మేలుకున్న ప్రియ అతడిని విడిపించుకుని లేచింది. చీర జుట్టు సరిచేసుకుని బయటికి వెళ్లబోతూ అతడి వైపు చూసింది. తననే గమనిస్తున్న అతడిని చూసి వెక్కిరించి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. 3 రోజుల సెలవు తర్వాత ఇద్దరూ ఆ రోజు బ్యాంక్కి వెళ్లారు. కొలీగ్స్ అందరూ ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం రవి తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ప్రియను ఇంటి దగ్గర దింపి లోనికి రాకుండానే బయట నుండే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు రవి. ఒక్కసారి ప్రాణం విలవిలలాడింది ప్రియకి. తను రమ్మని అంటే లోపలికి వచ్చేవాడేమో, అలా కాకుండా అతడు వెళతాననంగానే తనే తల ఊపింది. అనుకున్నాక మనస్సు స్థిమితపడింది ఆమెకు. కొంతసేపటికి తల్లితో కలిసి పూర్వంలా మాట్లాడుకుంటూ ఇంటి పనులు చేసుకుంటుంటే దిగులు తగ్గింది ఆమెకి. రాత్రి పడుకున్నాక రవి లేని లోటు బాగా తోచింది ప్రియకి. అబ్బా, రవి నా పూర్తి భర్త అయితే ఎంత బాగుండునో. పూర్తి భర్త, అర్ధ భర్త, ఏమిటి నీ తలకాయ్ అనుకుని నవ్వేసుకుంది. కాదు, పార్ట్ టైం హస్బెండ్ అనాలేమో. ఈసారి ఇంకా నవ్వు వచ్చింది ఆమెకు. కొద్దిసేపటికి నిద్ర పట్టేసింది. నిద్రలో అతడు పక్కనే ఉన్నాడని 2-3 సార్లు పొరబడింది. మర్నాడు అతడిని బ్యాంకులో చూశాక తేలిగ్గా నిట్టూర్చింది ప్రియ. అతడి కళ్ళల్లో కూడా అదే భావం కనబడింది ఆమెకు. ఇద్దరూ కళ్ళతోటే మాట్లాడుకున్నారు. తర్వాత దగ్గరగా వచ్చి సాయంత్రం 1 గంట ఎక్కడైనా కూర్చుందాం అన్నాడు ప్రేమగా రవి. ఓకే, ష్యూర్ అందామె ఉత్సాహంగా. పిచ్చిపిల్ల అనుకున్నాడతడు ముద్దుగా ఆమెను చూసుకుంటూ. బ్యాంక్ అయిపోయాక ఇద్దరూ సంజీవయ్య పార్క్లో కూర్చున్నారు. హౌ డు యూ ఫీల్ నౌ అన్నాడు. సో రిలాక్స్డ్ అండ్ సెక్యూర్డ్ అంది కళ్ళు అందంగా ఆర్పుతూ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆత్మీయంగా. ఆ స్పర్శ ఆమెకెంతో ధైర్యాన్నిచ్చింది. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోకు. శనివారం వస్తాను. నేనున్నాను కదా నీ మనస్సులో. అక్కడ ఉన్నా నీ దగ్గరే ఉన్నట్లనుకో, సరేనా? అలాగే, కానీ మీకెలా ఉంది? నా పరిస్థితి అడక్కు, విని భరించలేవు. ఏ, ఆవిడేమన్నా గొడవ చేస్తున్నారా? ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారా? అలాంటిదేం లేదు. మరి ఇంకేమిటి ప్రాబ్లం? చూడు ప్రియా, నువ్వు చిన్నపిల్లవి, నీకు చాలా విషయాలు తెలియవు. తెలుసుకుంటాను. అవసరం లేదు. అంటే
నేను మీకేమీ కానా? మీ సమస్య నాది కాదా? నా సమస్య నీ నెత్తిన వేయకుండా ఉండాలని, నిన్ను హ్యాపీగా ఉంచాలని నా కోరిక. మీ అమ్మ ఏమంటున్నారు? అమ్మ చాదస్తపు అమ్మ కాదు, నాకు ఫ్రెండ్ లాంటిది. నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు ధైర్యం చెప్తుంది. అవును, చాలా సంస్కారం ఉన్నావిడ. నాకు ఆవిడ వ్యక్తిత్వం భలే నచ్చింది. మరి బయలుదేరదామా? 6 దాటుతోంది అంది ప్రియ. ఇంకొంచెం సేపు ఉంటే ఏం కాదులే, కూర్చో. అలా కాదు, ఆవిడ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా పాపం. నువ్వందరి గురించి ఆలోచిస్తావు. నీకు అసలు స్వార్థం లేదు ప్రియా. ఎందుకు లేదు? మిమ్మల్ని నా వాణ్ణి చేసుకోవటం స్వార్థం కాదా? ఆమె నన్ను అసలు తిట్టుకోకుండా ఉండాలంటే మీరు ఆమెతో ఇంకా ప్రేమగా, ఇంకా అన్యోన్యంగా ఉండాలి. సరేనా? సరే అన్నాడు బుజ్జిపాపాని చూసినట్టు ఆమెను చూస్తూ. ప్రియను ఇంటి దగ్గర వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు రవి. ప్రియ హుషారుగా ఇంట్లోకి వెళ్ళింది. సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన భర్తకి టీ ఇస్తూ అంది సుజాత. అది కాదండి, బైక్ కొంటే బాగానే ఉంటుంది, కానీ పెట్రోల్ అదనపు ఖర్చు. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు పిల్లకి దాస్తే ఒక ధైర్యం ఉంటుంది. బైక్ అంటే అది దర్జాగా జల్సా చేసినట్లే. ఎవరూ తిన్నది కాదు, తాగింది కాదు అన్నట్లుంటుంది. ఏమంటారు? నేనేమంటాను? నువ్వు సంపాదించేదానివి, ఆలోచించేదానివి అయ్యావు. ఇంత చదువుకున్నా నేను వాజమ్మని, భవిష్యత్తు గురించి జాగ్రత్త లేనివాడిని అయ్యాను విసురుగా అన్నాడు. భర్త కోపంగా ఉన్న సంగతి గ్రహించిన సుజాత భయపడింది. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీ సొమ్ము ఆశించగానే నేను వెధవనయ్యాను. ఇన్నాళ్ళు సంపాదించి నిన్ను పిల్లల్ని పోషించింది మర్చిపోయావు. ముష్టి 10,000కి నీ ఫోజులు ఇస్తున్నావు. ముష్టి 10,000? ప్రాణం విలవిలలాడినట్టుగా అంది. లేకపోతే నేనెంతో ఆశపడి అడగగానే పుట్టుక్కున లేదుపో అనేసావు. అంటావు, ఎందుకనవు? గర్వం, పొగరు, నేను సంపాదించాను కదా అని అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వచ్చి తల్లి వడ్డిస్తే తిని అటు తిరిగి పడుకున్నాడు. తను అనవసరంగా తన ఉద్దేశం చెప్పిందేమో, మీ ఇష్టం అని ఉంటే బాగుండేదేమో అని మదనపడింది సుజాత. రామానికి నిద్ర రావట్లేదు. తను అడగగానే అలాగే కొనుక్కోండి అనుంటే తానెంత సంతోషపడేవాడు. ఈడ్చి మొహాన్ని కొట్టినట్టు పోరా అనేసింది. ఆ మాత్రం తను కొనుక్కోలేడా? నెల తిరిగేలోగా నా డబ్బులతో నేను కొనుక్కుని చూపిస్తాను. కోపంగా శపథం చేసుకున్నాక అతడి మనస్సు తేలికపడి నిద్రపోయాడు. రేపు లేవగానే చెప్పేస్తాను, మీరు మోటార్ సైకిల్ కొనుక్కోండి, మళ్ళీసారి చీటీ తీసి పిల్ల పేర వేద్దాం అని చెబుదామనుకున్నాక నిద్ర పట్టింది సుజాతకి. మర్నాడు లేచిన దగ్గర నుండి మొహం మార్చుకుని ధుమధుమలాడుతూనే ఉన్నాడు రామం. అతడి వాలకం చూసి మనసులో మాట చెప్పటానికి జంకింది సుజాత. చివరికి ధైర్యం చేసి భోజనం చేస్తుండగా అంది నెమ్మదిగా, మీరన్నట్లుగానే బైక్ కొందాం. ముష్టేస్తున్నావా నాకు? గ్లాసులో నీళ్లు కంచంలో పోసి లేచిపోయాడు సగం అన్నంలో. సుజాత గుడ్ల నీరు కక్కుకుంటూ నిలబడిపోయింది. అత్తగారు అడిగింది, ఏమైందమ్మా అని. అంతా చెప్పింది సుజాత. మామగారు కూడా విన్నారు. నువ్వేం భయపడకమ్మా, నువ్వన్నదేదీ తప్పులేదు, మంచి మాటే అన్నావు. నువ్వేమన్నా బంగారం కొట్టుకుంటున్నావా? కూతురి కోసం దాద్దామన్నావు అంది అత్తగారు ఓదారుస్తూ. వాడే గ్రహించుకుంటాడులే నిదానంగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు మామగారు. లేదత్తయ్యా, ఆయనకి నీ సొమ్ము అడిగానని చీకొట్టావు, లేదన్నావు అన్న అర్థం వచ్చేసింది. ఆయన సంపాదించిన సొమ్ము గురించి నేను సలహా ఇచ్చినా ఆయనకి బాధ కలిగి ఉండేది కాదు. ఇది నా సంపాదన అని నేను విర్రవీగుతున్నానన్న అర్థం వచ్చింది. అందుకే అత్తయ్యా, డబ్బు పాపిష్టిది, భార్యాభర్తలను విడదీస్తుందంటారు బాధగా అంది సుజాత. నువ్వూరికే సాగదీసుకుని బాధపడకు. మగవాళ్ళకి ఆ మాత్రం మాట దురుసు, అహంకారం ఉంటాయిలే. 2 రోజులకి వాడే మర్చిపోతాడు వెధవ అని నవ్విందావిడ. నిజంగానే భర్త ఈ సంగతి మర్చిపోయి ఎప్పట్లా తనని వెటకారం చేస్తే బాగుండును అనిపించింది సుజాతకు. ఎదురుగా కుట్టవలసిన బట్టలు కనబడేసరికి మిషన్ ముందు కూర్చోక తప్పలేదు. సాయంత్రానికి బట్టలు తీసుకునే వాళ్ళొస్తే కుట్టలేదంటే వాళ్ళు ఎలా సడుగుతారో, మొహాలు ఎలా పెడతారో ఊహిస్తేనే చిరాకనిపిస్తుంది. కుట్టిచ్చేస్తే హాయి అనుకుంది. బలవంతంగా కూర్చుని కుడుతుంటే ఏడుపొచ్చింది సుజాతకి. హుషారుగా పనిచేయటం వేరు, ఇలా ఎప్పుడూ కాలేదు తనకి. తనకిప్పుడు స్వేచ్ఛ లేదు. కావలసినప్పుడు పనిచేసి, లేనప్పుడు కూర్చోటానికి. ఇంత కష్టపడి సంపాదిస్తే భర్తతో గొడవలు,
వెధవ డబ్బు కోసం. ఆడది సంపాదనాపరురాలైనంత మాత్రాన మొత్తం సమస్య పరిష్కారమైనట్టు కాదు. అది మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత కూడా రకరకాల ఒత్తిళ్లు ఉంటాయన్న భావం లీలగా కలుగుతోంది ఆమెకు. భయం వేసింది ఆ తర్వాత ఆలోచించటానికి. పనే దైవం అన్నారు. నా పని నేను చేసుకుంటాను, అందులోనే ఆనందం వెతుక్కుంటాను అనుకోగానే ఆమెకి తల మీద నుండి ఏదో భారం తొలగినట్లయింది. భగవంతుని ముందు భక్తిగా పూజ చేసినంతగా ఆమె పనిలో మునిగిపోయి తనని తాను మర్చిపోయింది. మెల్లిగా దుఃఖం ఆమెని వదిలిపోయింది. భావన తల్లి, హరి తల్లి అనారోగ్యాల నుండి బయటపడి తేలిగ్గా తిరుగుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అనారోగ్యం లేకుంటే చాలు. ఇతర సమస్యలు వాటి ముందు చిన్నవే అనిపించింది భావనకి వాళ్ళని చూస్తుంటే. ఆ ఇద్దరి వల్ల అయిన అప్పులు ఎప్పటికి తీరేనురా భగవంతుడా అనుకుంటున్నాడు హరి. ఇంతలో అనుకోని విధంగా హరికి జ్వరం వచ్చిందో రోజు. ఎప్పుడూ అనారోగ్యం ఎరగని హరి కంగారు పడ్డాడు. 2 రోజులకి తగ్గిపోయింది. హమ్మయ్య అనుకునేలోగా మళ్ళీ వచ్చింది. మళ్ళీ 2 రోజులు ఉంది. అయితే డాక్టర్ ఈసారి అనుమానంగా ఉంది, ఎక్స్రే తీయించి చూడాలి అన్నాడు. చూశాక లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాడు. హరికి చాలా సిగ్గుగా అనిపించింది. అతను ఇంతవరకు మనుషుల ఆరోగ్యం వెనుక వారి చేతకానితనం, ముద్దు వేషాలు ఉంటాయని నమ్మేవాడు. తాను ఒకనాడు అనారోగ్యం వాతపడతానని అతడు కల్లో కూడా ఊహించలేదు. డాక్టర్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ప్రారంభించాడు. అతడి గురించి భావన సెలవుబెట్టి కేర్ తీసుకోవటం అతడికి ఆనందంగానూ చిత్రంగానూ అనిపించింది. అత్తగారు తల్లి తల్లడిల్లిపోవటం చూసి అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. కష్టంలో ఉన్నప్పుడు మనిషి తోడు ఎంత అవసరమో తెలిసి వచ్చింది అతడికి. హరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డబ్బు ఎక్కడి నుండి తెమ్మంటారు అన్న మాట కూడా అడగకుండా భావనే తంటాలు పడుతోంది. హరి అడగబోయినా కూడా ముందు మీకు తగ్గనివ్వండి, తర్వాత మాట్లాడుకుందాం అంది. అది కాదు భావన, ఇప్పుడు ఎక్కడా చీటీ ఎత్తడానికి కూడా వీల్లేదు. బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. మరి నువ్వు కూడా అన్ని లోన్స్ పెట్టి తెచ్చావు. ఇలాంటి ఎమర్జెన్సీ గురించి నేను ఎప్పుడూ ఊహించలేదు అని బాధపడ్డాడు. మీరవన్నీ ఆలోచించకండి, తగ్గాక చెబుతాను కదా అని భావన బిల్లులన్నీ కట్టేసింది. హాస్పిటల్లో అదిగో ఇదిగో అంటూ 10 రోజులు ఉండవలసి వచ్చింది. అన్ని రోజులు ఇంట్లో ఒకరు వంట చేయటము, ఒకరు క్యారియర్ తీసుకుని రావటము చేశారు. వియ్యపురాళ్ళు. ఇంటికి హాస్పిటల్కి బాగానే దూరం ఉంది. ఒక పూట అమ్మ, ఒక పూట అత్తగారు క్యారియర్ తెచ్చేవారు. హరికి ఎంతో బాధ అనిపించింది. అత్తయ్య మీరు పెద్దవాళ్ళు, మీ చేత చేయించుకుంటున్నాను అని కించబడ్డాడు. అదేమిటి నాయన, అవసరం వచ్చినప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఒకరికొకరు? కావాలని అనారోగ్యాన్ని తెచ్చుకుంటామా బాబు? నువ్వు ఎప్పటిలా తిరిగితే తిరుపతి వస్తానని మొక్కుకున్నా నీ అమ్మ నేను అంది భావన తల్లి. ఇంత ప్రేమగా తానెప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు. ఇలాంటి ప్రేమపూరితమైన మాటలు ఎంత ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తాయో కదా అనుకున్నాడు హరి. తల్లి ముందు బాధపడ్డాడు హరి. అమ్మా, మీరంతా నా కోసం ఇలా కష్టపడుతుంటే నాకు సిగ్గుగా ఉందే. నీ మొహం, అనారోగ్యాలు చెప్పొస్తాయా? ఎప్పుడేం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే అందరి పట్ల దయగా ఉండాలి అంది కొడుకు మనస్సు గ్రహించి. డిశ్చార్జ్ అయిన మర్నాడు భావన ఆఫీస్కి వెళ్ళింది. భోజనం చేసి తల్లి పక్కన కూర్చున్నాడు హరి. నెమ్మదిగా వివరాలు అడిగాడు. అత్తగారు పక్క గదిలో నిద్రపోతోంది. 40,000 అయింది ఖర్చు అంది తల్లి. ఆశ్చర్యంతో గుండెపై చేయి వేసుకున్నాడు హరి. మరేమనుకున్నావు? స్కానింగ్లు అన్నారు, బ్లడ్ టెస్ట్లు అన్నారు, మందులు అన్నారు, రూమ్ రెంట్ అన్నారు. తడిసి మోపెడయిందనుకో. 5-10 అయితే భావన సర్దగలిగేదే. 40,000 అంటే కష్టం కదా. అందుకే బాగా ఆలోచించాం. చివరికి మీ అత్తగారు తన ఫిక్స్డ్ డిపాజిట్లో నుండి 25,000 తీశారు. నేను భావన వద్దన్నా, కానీ తప్పలేదు. ఆవిడ మాత్రం ఏం బాధపడకుండా సంతోషంగా తీసిందిరా హరి. బిడ్డ కంటే డబ్బెక్కువ వదినా అందిరా. చాలా మంచి మనిషిరా హరి మీ అత్తగారు. హరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు. అతడి ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. ఆవిడకి 5,000 ఖర్చయిందంటే తానెంత గింజుకున్నాడు. భావన మీద విసుక్కున్నాడు. అత్తగారిని చూసినప్పుడల్లా అది గుర్తొచ్చి ఆమెని చిన్నచూపు చూసేవాడు. కూతురు మీద ఆధారపడ్డావిడా అని లోకుగా తలచేవాడామెని. అలాంటిది రోజు ఆమె తన జీవన భృతిలో నుండి టక్కున తీసి ఇచ్చిందనగానే తన తల వంగిపోతున్నది. పొగరుగా ఉండే తనకి బుద్ధి చెప్పడానికే దేవుడిలా చేశాడేమో అనుకున్నాడు హరి. అత్తగారిని, ఎందుకత్తయ్యా మీ డబ్బు ఇచ్చారట? అది మీకు వడ్డీ వచ్చే డబ్బు, భావన ఎక్కడో తెచ్చేది కదా అన్నాడు హరి.
అప్పుడే వచ్చి తల్లి పక్కన కూర్చుంటున్న ఆవిడతో. భావన కూడా ఇలానే అంది బాబు. అయితే నేనే బలవంతంగా ఇచ్చాను. అవసరానికి కాకపోతే ఎందుకు బాబు డబ్బు? నీకు నయమైంది, అదే సంతోషం. అంతకంటే కావాల్సిందేముంది నాయనా అందావిడ. మెల్లిగా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అత్తయ్య త్వరలో అన్నాడు అత్తగారి వంక కృతజ్ఞతగా చూస్తూ. భలే వాడివే, నువ్విస్తే మాత్రం నేను తీసుకుంటానా అని నవ్వేస్తూ బత్తాయి రసం తీసుకొస్తా అంటూ లేచింది. తల్లి వైపు చూశాడు నెమ్మదిగా. ఆమె కొడుకు చెయ్యి నిమిరింది ఆప్యాయంగా. ఆ స్పర్శలో పిచ్చి సన్నాసి, ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకో అని తల్లి సన్నగా కోప్పడుతున్న భావన తెలిసిందతడికి. తల్లి చేతిని తీసి తన తలపై పెట్టుకున్నాడు. ఆమె కొడుకు తల నిమురుతూ ఆనందంగా నిట్టూర్చింది. ఇంతలో అత్తగారు బత్తాయి రసం తేవటంతో లేచి కూర్చున్నాడు హరి. వారం రోజులు ఇక్కడ, 5 రోజులు అక్కడ ఉంటున్నాడు రవి. ఆ 2 రోజులు అతడితోడిదే లోకంగా, మిగిలిన రోజుల్లో ఇదివరకు ప్రియలాగా తన స్వంత వ్యాపకాలతో ఈ కొత్త జీవితానికి అలవాటు పడింది ప్రియ. ఒక వారం ఎక్కడైనా సిటీ బయటికి పోదాం ప్రియా అన్నాడు రవి. హనీమూనా అంది ప్రియ నవ్వుతూ. అవును, ప్రియగారిని ఏకాంతంగా సేవించి తరించాలని అన్నాడు. హిమాలయాలకా అంది. కాదు, బెంగళూరు, మైసూర్, ఊటీ, కొడైకెనాల్ వరకు చాలు. ఎప్పుడు వెళదాం? హుషారుగా క్యాలెండర్ వైపు చూస్తూ అంది. వచ్చే వారమే. మర్నాడు తల్లికి చెప్పింది సంతోషంగా. అంతా రెడీ చేసుకుని ఆ రోజే టికెట్ తెచ్చేశాడనుకుంటుండగా రవి చెప్పాడు, టికెట్లు తేవటం లేదు, బాబుకి రాత్రి నుండి జ్వరంగా ఉంది, తగ్గాక వెళదాం ప్లీజ్. పర్వాలేదులేండి, బాబుకి తగ్గనివ్వండి, ఇంకోసారి వెళదాం అంది ప్రియ. మామూలుగా అనబోయినా ఆమె గొంతులో నిరాశ అతడికి అర్థమైంది. సారీ అన్నాడు మళ్ళీ. ఓకే అని నవ్వేసింది ఆమె. వారం రోజులు పిల్లవాడికి జ్వరం తగ్గనే లేదు. తగ్గాక మరో వారం గడిచింది. వచ్చే వారం వెళదాం అన్నాడు. ఈసారి రవి భార్యకి ఒంట్లో బాగోలేదు. 2 వారాలు అయ్యాక కానీ ఆమె ఆరోగ్యం పూర్తిగా చక్కబడలేదు. ప్రియ అడిగింది ఒకరోజు, ఇన్ని రోజులు ఎందుకు బాగుండలేదు? ఏదన్నా బెంగగాని పెట్టుకున్నారా ఆవిడ? మీ ఇద్దరి మధ్య ఏం విభేదాలు లేవు కదా? లేవు, ఆమె నాతో మామూలుగానే ఉంది, ఇదివరకట్లాగానే. పై కనకపోయినా ఆమెకి లోపల బాధ ఉండవచ్చు కదా. మీరు ఇంకొంచెం దగ్గరగా పోయి ఓదార్చండి, దిగులు పడవద్దని చెప్పండి. ప్రియా, ఇలా మాట్లాడి నువ్వు నీ ఔన్నత్యాన్ని పెంచుకుంటావు. తాను కూడా 2 రోజులు నీ దగ్గరుండి వెళ్ళాక అలాంటిదే లేనట్టు మామూలుగా ఉంటుంది. మీరిద్దరూ గొప్పవాళ్ళు, మీ ఇద్దరి ముందు నేనే చిన్నవాణ్ణి అనుకుంటాను. మరి మీ పిల్లలేమి అనరా? ఎక్కడికి వెళ్ళావు డాడీ అని అడగరా? ఆంటీ ఇంటికని చెప్తాను, దాంతో నిన్ను చూడటానికి వస్తామంటారు వాళ్ళు, తెలుసా? అవునా? మరి ఇన్నాళ్ళు ఎందుకు తీసుకురాలేదు? నాకు చాలా ఇష్టం పిల్లలంటే. ఒక సెలవు రోజు తీసుకురండి ప్లీజ్. ప్రియ అతడి పిల్లల్ని చూడాలని చాలా ఉత్సాహపడింది. అన్నట్టుగానే ఒకరోజు పిల్లల్ని తీసుకొచ్చాడు రవి. పిల్లలిద్దరూ కడిగిన ముత్యాల్లా ఉన్నారు. కొంచెం కూడా బెరుకు లేకుండా ప్రియతో కలిసిపోయారు. ఆమె పెట్టినవి తిన్నారు. ఆంటీ ఆంటీ అంటూ ఇల్లంతా సర్ది పెట్టేశారు. ప్రియ తల్లిని చూసి, ఈవిడెవరా ఆంటీ అడిగాడు బాబు. అమ్మమ్మ అని చెప్పింది ప్రియ. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ పాప బాబు ఆవిడకు ముద్దులు పెట్టారు. మా అమ్మమ్మ ఊర్లో ఉంటుంది, నీలాగే ఉంటుంది అంటూ ఆవిడతో ఎన్నో ఆటలు ఆడారు. తాయారమ్మ వాళ్ళిద్దరినీ చూసి చాలా ముచ్చటపడింది. బంగారు బొమ్మలు బాబు పిల్లలు అంది రవితో. మళ్ళీ ఎప్పుడు రావాలాంటీ మీ ఇంటికి అన్నాడు బాబు ప్రియని. మీరు కూడా మా ఇంటికి రండి ఆంటీ అంది పాప బయలుదేరుతూ. 4 స్కూటర్లో బట్టల షాపు ముందు ఆగారు. వాళ్ళిద్దరికీ చెరో డ్రెస్సు కొనిపెట్టింది ప్రియ. వాళ్ళు 3 ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ప్రియ పక్కనే ఉన్న మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళింది పని ఉండి. చేతులూపుతూ వెడుతున్న రవిని పిల్లల్ని చూసి ముచ్చటగా అనిపించింది ఆమెకు. ఆ పిల్లలు నా పిల్లలైతే ఎంత బాగుండును అనుకోకుండా ఉండలేకపోయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.